రైట్ ఇక కవిత చేసిన కామెంట్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, అసలు కవిత ముఖ్యంగా వెన్నుపోటు అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఆ వెన్నుపోటు ఎవరిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? పార్టీకి ఆమె వెన్నుపోటు పొడవను అనేటువంటి విషయాన్ని ఆమె చిట్చాట్లో చెప్పారు. వెన్నుపోటు పొడవను అంటే వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ, లేదనంటే తనకి నమ్మి ఇన్ని రోజులుగా పార్టీలో తనకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్కి తాను ఎక్కడ కూడా వెన్నుపోటు పొడవను అనేటువంటి అంశాన్ని తాను చెప్తూ ఆ పదాన్ని ప్రస్తావించారని చెప్పొచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో కవితకి షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది మనకు. మరికొద్ది సేపట్లోనే పార్టీ ఆ డిసిషన్ తీసుకోబోతోందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనకున్నటువంటి సమాచారం అయితే వినబడుతోంది. ఇప్పటికే గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈరోజు చిట్ చాట్లో కవిత మాట్లాడినటువంటి మాటలు మరింత పవర్ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ దేవుడు అంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి కవిత ఈరోజు దయ్యాలు ఎవరు అనే దానిపై స్పష్టత ఇచ్చినట్టుగానే ఒక రకంగా మనం అనుకోవాలి. పూర్తిగా ఎక్కడ కూడా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ తన అన్న కేటీఆర్ పైనే తన గొడవ ఉన్నట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతోంది. తాను లెటర్ ఎలా లీక్ అయిందో ఖచ్చితంగా చెప్పాల్సిందే అనేటువంటి అంశాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి చిట్ చాట్లోనూ అదే విషయం చెప్పారు. ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలనే ప్రస్తావించాను. గతంలో చాలాసార్లు కేసీఆర్కు లెటర్లు రాసినప్పుడు ఆయన చదివిన తర్వాత వాటిని పూర్తిగా చింపేసి నిర్వీర్యం చేసేవారు. కానీ ఇప్పుడు తనకు రాసినటువంటి లేఖ చదివిన తర్వాత లెటర్ చింపకుండా అది ఎలా బహిర్గతమైంది, ఎవరు బయటికి తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తేల్చాల్సిందే అని కవిత పట్టుబడుతున్నారు. కేసీఆర్ కంటే ఈ విషయంలో నేను చాలా మొండి అనేటువంటి విషయాన్ని కూడా ఆమె గుర్తు చేస్తున్నారు. దీంతో పాటుగా కేసీఆర్ని బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ నేరుగా టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఆందోళనలు కానీ అవి కానీ చేయకుండా, బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా స్పందించకుండా కేవలం ట్విట్టర్కే పరిమితం అయిపోతే ఎలా అనేటువంటి ప్రశ్నలు కూడా తాను ఉత్పన్నం చేస్తున్నారు. వరంగల్లో జరిగినటువంటి ఎలకతుర్తి సభ విజయవంతమైందని పార్టీ నాయకులు చెప్తూ ఉంటే జనం నవ్వుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆమె చిట్ చాట్లో మాట్లాడుతూ వచ్చారు. అంటే నేరుగా కేవలం పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, పార్టీ నుంచి రావాల్సినటువంటి కౌంటర్లు అన్నీ కూడా కేవలం ట్విట్టర్కే పరిమితం అవుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా పనిచేయొచ్చా అనేటువంటి అర్థాన్ని వస్తూ తను మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ పూర్తిగా తన వారంతా కూడా కేటీఆర్తో అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నటువంటి చిట్ చాట్ ద్వారా పదాల ద్వారా మనకు అర్థమైపోతుంది. దీంతో పాటుగా ఆమెకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు, తాను కాంగ్రెస్ పార్టీని కన్సల్ట్ అయినట్టుగా కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానంతో తాను మంత్రి పదవి కోసమో 6 ఎమ్మెల్యేలను తీసుకెళ్తారనేటువంటి అంశము, ఇవన్నీ కూడా కొంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఖండిస్తూ అలాంటిది ఏం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి కుట్ర కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోవటులు చేస్తున్నారనేటువంటి వ్యాఖ్య తాను వాడారు. తాను ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో 2019లో తనను కావాలనే ఓడగొట్టారనేటువంటి విషయాన్ని కేసీఆర్ స్వయంగా తనకు చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనేటువంటి విషయం కూడా ఆమె చెప్తూ వచ్చినారు. ఈవెన్ ఎక్కడైతే లిక్కర్ స్కామ్ విషయంలో తాను అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీకి అలాగే పార్టీ పదవికి రాజీనామా చేస్తానంటే కూడా వద్దని వారించినటువంటి వ్యక్తులు ఈరోజు తన వ్యాఖ్యలను పూర్తిగా తను రాసినటువంటి లెటర్ను బహిర్గతం చేయడం, అలాగే తనపై ఆరోపణలు చేసేందుకు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆరోపణలు చేయించడం, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని పేజీల్లో తనను విమర్శించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తుంది. సో ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మాట్లాడినటువంటి చిట్ చాట్లో ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్గా ఎవరితో వారనేటువంటి విషయాన్ని క్లియర్గా ఆమె చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఇక మరో అంశం, ఆమె పార్టీని వీడడం లేదు అనేటువంటి క్లియర్ కట్ అయితే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడలేదు, కేసీఆర్ తన బాస్ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కడే తనకు నాయకుడు, మిగతా ఎవరు కూడా నాకు నాయకుడు లేరనేటువంటి విషయాన్ని కూడా తను స్పష్టంగా చెప్తారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఎక్కడ కూడా కేసీఆర్ కానీ పార్టీకి కానీ వెన్నుపోటు పొడిచేటువంటి ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ తనకు లేదని చెప్తూనే జాగృతితో తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా జాగృతి ద్వారా నేను చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కేవలం ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తూ వచ్చారు. మొత్తంగా కవిత చేసినటువంటి ఆరోపణలు, ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు మరొకసారి సంచలనంగానే మారాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపై బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎట్లాంటివి వస్తాయి, అలాగే మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కూడా ఒక స్పందన వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కేసీఆర్ మినహా మిగతా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా దాదాపుగా డల్లాస్ వెళ్లారు. డల్లాస్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. సో అక్కడి నుంచి ఇదంతా కూడా పరిశీలన ఎప్పటికప్పుడు ఫోన్ లైన్ల ద్వారా ఎప్పటికప్పుడు తమకున్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ సమాచారాన్ని అంతా కూడా తెప్పించుకుంటూ
తీసుకుంటున్నటువంటి కేటీఆర్ ఇప్పుడు స్పందిస్తారా అనేటువంటి విషయం చూడాలి. ఎందుకంటే తన పేరు ప్రస్తావించలేదు, కానీ ఖచ్చితంగా కోర్టులు అనేటువంటి అంశం కావచ్చు, అట్లాగే తనపై కావాలని పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేయించడం కావచ్చు, ట్విట్టర్కే పరిమితం అయిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులనే తాను అన్నట్టుగా స్పష్టం అవుతోంది. సో పార్టీ ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు కవిత చేసిన ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి సో వీటిని మిగతా పార్టీ వాళ్ళు అస్త్రంగా చేసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే పలుమార్లు కవితకు సంబంధించినటువంటి అంశాల్లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈ లేఖంతా కూడా కావాలని వారు చేస్తున్నటువంటి హడావిడి అనేటువంటి విషయాన్ని దాన్ని పట్టించుకోవద్దు, కుటుంబ వ్యవహారం అనేటువంటి స్టేట్మెంట్ బీజేపీ నుంచి వచ్చింది. కవిత గురించి ముందు తెలుసుకోండి, కాంగ్రెస్ పై విమర్శలు తర్వాత చేద్దురు అనేటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చింది. సో ఇప్పుడు కవిత చేసినటువంటి ఆరోపణ, కవిత చేసినటువంటి విమర్శ అనేది మరింతగా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మిగతా పార్టీలు రాజకీయంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా తీసుకుంటాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక పెద్ద సంచలనం అనే చెప్పుకోవచ్చు. పార్టీ అధినాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, గతంలో కావచ్చు, పెద్ద ఎత్తున ఆ నలుగురు అనేటువంటి మాట వినపడుతూ వచ్చింది. అంటే టాప్ పొజిషన్లో కవిత, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాత్రమే ఉన్నారనేటువంటి మాటలు పదే పదే మనం వింటూ వచ్చాం. అలాంటి సందర్భంలో ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న కవితే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల డెఫినెట్గా దీనిపై చర్చనీయాంశంగా మారుతుంది. రాజకీయ అస్త్రంగా కూడా ఇతర పార్టీలకు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.